హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తిరుమల సంబంధించి వైకుంఠ ఏకాదశి టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా చేసుకోవడానికి ఆన్లైన్లో మనము ప్రాసెస్ చేసుకోవడానికి టీటీడీ వాళ్ళు రిలీజ్ చేశారండి. ఆ టికెట్స్ ఎలా పొందాలో మనం ఇప్పుడు మన ఛానల్లో చూపిస్తానండి. ఆన్లైన్ అని టైప్ చేసిన వెంటనే మనకి గూగుల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఆ గూగుల్ వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఆ పేజ్ రాగానే మనకి రైట్ సైడ్ లాగిన్ అని ఉంటుంది. అక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చిన వెంటనే మన యొక్క మొబైల్ నెంబర్ టైప్ చేయాలండి. ఆ మొబైల్ నెంబర్ టైప్ చేసిన తర్వాత 6 డిజిట్ పాస్వర్డ్ అనేది వస్తుందండి మన మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ టైప్ చేయాలి. అది 6 మినిట్స్ వరకు టైం ఉంటుందండి, మన మొబైల్లోనే ఉంటుంది. మీరు చూసి వెంటనే టైప్ చేయాలి. ఆ నంబర్ టైప్ చేసిన వెంటనే మనకి మన వెబ్ పేజ్ అనేది లాగిన్ అవుతుంది. అక్కడ లెఫ్ట్ సైడ్ వైకుంఠ ద్వార దర్శనం ఈ డిప్ అని ఉంటుందండి, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేయగానే మనకి నియర్లీ 5 మినిట్స్ వరకు వర్చువల్ క్యూ అనేది వస్తుందండి. అది ఎందుకంటే చాలామంది మనలాగే లాగిన్ అవుతుంటారు కాబట్టి వాళ్ళకందరివి లైన్గా చేయాలి కాబట్టి మనది ఈ డిప్ అనేది ఒకటి వస్తుందండి. దానికోసం మనం వెయిట్ చేయాలి. అది నియర్లీ 5 మినిట్స్ ఉంటుందండి, అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే. అది మనకి ఈ వైకుంఠ ద్వార దర్శనం ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్గా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చదివి కింద టిక్ మార్క్ కొట్టేసి కంటిన్యూ అని క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ వైకుంఠ ద్వార దర్శనం ఈ ఎలక్ట్రానిక్ డిప్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో ఫస్ట్ మెయిల్ అడ్రస్ ఇవ్వాలి. మన మెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో అది టైప్ చేసి నెక్స్ట్ సిటీ, మీరు ఏ సిటీలో అయితే ఉంటున్నారో ఆ సిటీ పేరు టైప్ చేసి నెక్స్ట్ స్టేట్ ఏది, ఏపీనా లేదంటే తెలంగాణనా లేదంటే కర్ణాటకనా తమిళనాడునా టైప్ చేసి నెక్స్ట్ కంట్రీ ఇండియా అని టైప్ చేసి ఆ తర్వాత మీ ఏరియా యొక్క పిన్ కోడ్ 6 డిజిట్ పిన్ కోడ్ టైప్ చేయాలండి. ఆ టైప్ చేసిన తర్వాత మనం ఎంతమంది వెళ్తున్నాం దర్శనానికి అనేది 1, 2, 3, 4 అని ఉంటుందండి. అందులో మీరు ఎంతమంది అయితే దర్శనం చేసుకోవాలనుకుంటారో అంతమంది నంబర్స్ టైప్ చేయాలండి. మేమైతే ఇద్దరం వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి మేము ఇక్కడ 2 అనే నంబర్ ఇస్తున్నామండి. ఆ 2 అనే నంబర్ ఇచ్చిన వెంటనే మన యొక్క డీటెయిల్స్ మొత్తం ఇవ్వాల్సి వస్తుందండి. పిలిగ్రిమ్ డీటెయిల్స్ అన్నీ, ఎంతమంది ఉన్నారు ఏమి అనేది. ఇది చాలా సులభమైన పద్ధతి అండి. ఇక్కడ మేము 2 మెంబర్స్ అని అనుకున్నాం కాబట్టి 2 అనే నంబర్ ఇచ్చానండి. వాళ్ళ యొక్క డీటెయిల్స్ అడుగుతున్నాం. ఫస్ట్ మనం వాళ్ళ పేరు రాయాలి. పేరు ఆధార్ పరంగా ఏదైతే ఉందో ఆ పేరే రాయాలండి. మేము ఇద్దరం దర్శనం చేయాలని నేను మా భార్య అనుకున్నాం కాబట్టి ఫస్ట్ 2 అనే నంబర్ ఇచ్చానండి. ఆ తర్వాత మా ఇద్దరి యొక్క బేసిక్ డీటెయిల్స్ రాయాలండి. అలాగే మీది కూడా డీటెయిల్స్ ఎలా అంటే ఫస్ట్ నేమ్, మీ యొక్క పూర్తి పేరు ఏదైతే మీరు ఆధార్ నంబర్లో ఉంటుందో అదే రాయాలండి. అలా మీ యొక్క పూర్తి పేరు రాసిన వెంటనే నెక్స్ట్ దానికి వెళ్ళాలండి. అక్కడ ఏజ్ అని ఉంటుందండి. ఆ ఏజ్ దగ్గర మీ వయసు, ఆ తర్వాత జెండర్ మేలా ఫిమేలా, ఆ తర్వాత ఫోటో ఐడి దగ్గర ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేయాలండి. మీ యొక్క ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఆధార్ నెంబర్ అనేది 12 డిజిట్స్ ఖచ్చితంగా చాలా నీట్గా కరెక్ట్గా అక్కడ టైప్ చేయాలండి. నెక్స్ట్ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కూడా సేమ్ అలానే. ఫస్ట్ వారి యొక్క పేరు, తర్వాత వారి యొక్క వయస్సు, ఆ తర్వాత వాళ్ళు మేలా ఫీమేలా, తర్వాత వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నంబరు లేదంటే పాస్పోర్ట్ నంబరు. మ్యాక్సిమం చాలామంది అందరూ ఆధార్ కార్డే యూజ్ చేస్తుంటారు కాబట్టి మీరు కూడా మీ యొక్క ఆధార్ కార్డు నంబర్ ఇవ్వండి, 12 డిజిట్స్ నంబరు. ఆ 12 డిజిట్స్ నంబర్ టైప్ చేసిన వెంటనే నెక్స్ట్ మనకి కింద సెలెక్ట్ దర్శనం డేట్ అని ఉంటుంది. అక్కడ వైకుంఠ ద్వార దర్శనం డిసెంబర్ 30, 31, జనవరి 1కి రిలీజ్ చేశారండి. అవి టిక్ చేసేసి సెలెక్టెడ్ అని కొట్టేసి ఓకే కొట్టేసి కింద
మనకి కంటిన్యూ టు రివ్యూ అని ఉంటుంది, అది ఓకే చేయండి. అలా ఓకే చేయంగానే సబ్మిట్ కింద మళ్ళీ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అని చూపిస్తుంది. మన యొక్క డీటెయిల్స్, పిలిగ్రిమ్ డీటెయిల్స్, తర్వాత సెలెక్టెడ్ డేట్స్ అన్నీ ఉంటాయి. కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అని కొట్టంగానే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ అని మనకి ఎలా అయితే పైన ఒక వెబ్ పేజ్ పైన ఒక పాపప్ మెసేజ్ వచ్చిందో ఆ విధంగా మీకు కూడా వస్తుందని. ఆ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మీరు పెట్టుకొని ఉండాలి. అది మళ్ళీ ఎప్పుడు అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబరు మీరు సెలెక్ట్ అయినారా లేదా అనేది మనకి డిసెంబర్ 2వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకి లక్కీ డిప్ ద్వారా తెలుస్తుందండి. మీరు కూడా ఈ విధంగా వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ఈ డిప్ ద్వారా బుక్ చేసుకొని సులభంగా స్వామివారి దర్శనం పొందుతారని కోరుకుంటున్నాం. అలాగే స్వామి యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని ఆ దేవదేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.